ముద్దును కంటిన్యూ చేస్తూనే కిచెన్ డోర్ని కాలితో నెట్టి లాక్ చేశాడు. రోజు మొత్తంగా ఆమెను మిస్ అయిన ఫీలింగ్ని ఆ ఒక్క ముద్దులోనే తెలుపుతూ ఆమెను అశాంతం ఇంకా దగ్గరగా హత్తుకుని విలువైన వస్తువుని పట్టుకున్నట్టుగా చుట్టేశాడు. అతని మాయకు చూపించే ప్రేమకు మనసు అదుపు తప్పుతుంటే బుద్ధి వద్దని వారించడంతో వీపుని చేరాలనుకున్న చేతులు అతని భుజాన్ని నెట్టడానికి ముందుకు వచ్చాయి. కానీ అందుకు మనసు ససేమిరా అంటున్న మొండిగా ఉన్న శైలు మెదడు గెలవడంతో ముద్దు మురిపెంలో మురుస్తున్న సాయి షోల్డర్ని తన బలమంతా ఉపయోగిస్తూ తోసేస్తుంది. 2 నిమిషాల ముద్దుని ఇంకో 2 నిమిషాలు పెంచాలనుకున్న అతనిని ఆమె అలా తోయడంతో నొసలు ముడిపడుతున్న ఆమె పెదవులు వీడకుండా తన చేతితో శైలు 2 చేతులను పట్టుకుని వెనక్కి పెట్టాడు. పెనుగులాడుతోంది తను. అతనికి ఏమాత్రం ఆమెను వీడాలని వదలాలని లేదు. ఎంతసేపటికి వదలకపోవడంతో కళ్ళలో నీరే ఆమె ఆయుధంగా మారి దూకించింది కళ్ళలోంచి. అతని చెంపలను తాకిన శైలు కన్నీటికి చిరాకు పుట్టి చెంపలు వదిలిపెట్టాడు అయిష్టంగా. కన్నీళ్లతో బరువెక్కిన కళ్ళను కిందకు వాల్చేసింది. ఇప్పుడు ఎందుకు ఏడుస్తున్నావు? ఆమె చేతులు కూడా విడిచిపెట్టి సీరియస్గా అడిగాడు సాయి. వదిలిన చేతులతో అతని కాలర్ పట్టుకుని కన్నీళ్లతో చూస్తూ, ఎందుకురా తాకద్దు అంటే మళ్ళీ మళ్ళీ తాకుతున్నావు? ముద్దు పెట్టద్దు అంటే పదే పదే కావాలని పెడుతున్నావు. దగ్గరకు రావద్దు అంటుంటే నా ఊపిరి నాకే అందనంత దగ్గరగా వచ్చేస్తూ నన్ను పిచ్చిదాన్ని చేస్తున్నావు. చంపేశాయి నన్ను. ఈ టార్చర్ నేను భరించలేకపోతున్నాను. నా వల్ల కావడం లేదు. ఆవేశంతో ఆవేదన అనుభవిస్తూ బాధగా అరుస్తుంది. ఆమెను ఒక్కసారి సూటిగా చూసి కాఫీ కప్ తీసుకుని అక్కడే చైర్లో కూర్చొని క్రాస్ లెగ్స్ వేసి హాట్ నుండి కాస్త కూల్గా మారిన కాఫీని ఎదురుగా ఏడుస్తున్న శైలుని చూస్తూ తాగుతాడు. అతన్ని చూసి చిరాకుగా మోహం పెట్టి గోడకు ఆనుకుని అలాగే నిలబడింది. కాఫీ సూపర్గా ఉంది తెలుసా? అచ్చం నీలాగా స్ట్రైట్గా ఆమెనే చూస్తూ అన్నాడు. కాకపోతే నువ్వు హాట్గా ఉన్నావు. కాఫీ కాస్త కూల్గా అయ్యింది, అంతే తేడా. మిగతాదంతా సేమ్ టు సేమ్ అన్నాడు కార్నర్ స్మైల్తో. అక్కడ ఉండలేక బయటకు వెళ్ళబోయింది. కదిలితే కాళ్ళు విరుగుతాయి అన్నాడు సీరియస్ టోన్తో. అడుగు వేయబోయి ఆగిపోయింది. నవ్వాడు చిన్నగా. తనని ఎన్ని మాటలు అన్నా కూడా చెప్పిన వెంటనే మాట వినే శైలుని చూస్తూ, నీలో ఇంకా చిన్నతనం పోలేదు కదా టీజింగ్గా అంటుంటే అప్పుడు చూసింది తలెత్తి అతన్ని. ఏడ్చి కళ్ళు ఉబ్బి అమాయకమైన ఆమె స్వచ్ఛమైన వదనాన్ని చూస్తూ, మాట చెప్పిన వెంటనే వింటావు. ఐ లైక్ యూ శైలు అన్నాడు అల్లరిగా చూస్తూ. సీరియస్గా చూసింది. మీ స్కూల్లో ఇవే నేర్పించారు కదా, పెద్దలు చెప్పే మాట వినాలని అంటూ ఎక్కిరిస్తుంటే, నీలాంటి శాడిస్ట్లకి ఎదురు మాట్లాడకూడదని చెప్పారు అంటూ మోహం పక్కకు తిప్పింది. వాట్ డిడ్ యు సే? నొసలు చిట్లిస్తూ అంటుంటే భయపడింది క్షణం పాటు. అంతలోనే అతనికి దూరంగా ఉండాలంటే అలాగే మాట్లాడాలని తనకు తానే నచ్చ చెప్పుకొని, ఎస్ నువ్వు శాడిస్ట్వి, సైకోవి, దుర్మార్గుడివి అంటూ ఇంకా తిడుతూ పోతుంటే సెకండ్లో ఆమె ముందుకు వచ్చి గొంతు పట్టుకున్నాడు. రే వదులు, నొప్పి అంటుంటే కళ్ళు ఎర్రగా చేసి చూస్తూ, నీకు ఇంతకు ముందే చెప్పాను, నాకు టెంపర్ లేచే పనులు చేస్తే మాత్రం నా రియాక్షన్ అస్సలు ఊహించలేవు. నువ్వు కూల్గా ఉన్నావని నేను ఇప్పటి వరకు కూల్గా మాట్లాడుతుంటే ఎక్కువ చేస్తున్నావు అంటూ గొంతు దగ్గర లైట్గా ప్రెస్ చేశాడు. చిన్నగా అని అతను అనుకున్నాడు, కానీ శైలుకి భయంకరమైన నొప్పిని ఇచ్చింది. ఫలితంగా టీయర్స్ కట్టలు తెంచుకున్నాయి. ఎందుకే బాగున్న నా మూడంతా చెడగొడతావు? ఇంతకు ముందే కదా క్యూట్గా ఉన్నావని అనుకున్నాను, అంతలోనే రాక్షసులా బిహేవ్ చేస్తున్నావు విసుగ్గా చెప్పి గొంతు వదిలాడు. అంటే ఏంటి నువ్వు అనేది? అంటూ గొంతు పెంచింది. ఏయ్ పిచ్చ చిరాకులో ఉన్నాను, మూసేనోరు అన్నాడు సీరియస్గా చూస్తూ. అదే నేను అడుగుతున్నా, నీకు ఇష్టానికి నువ్వు చేసే అన్నింటినీ భరించాలా నేను? ఇప్పుడు ముద్దు అన్నావు, రేపు బెడ్ అంటావు. అంటే ఏం చేస్తే అది చూస్తూ ఊరుకోవాలా అంటూ కోపంగా అరుస్తుంటే ఆమె దగ్గరకు వచ్చి రెక్క పట్టుకొని వెనక్కి మడిచి దగ్గరకు లాక్కున్నాడు. నీకిది వరకే చెప్పాను, నీ ఇష్టం లేకుండా నీ ఒంటి మీద నాకు తెలియకుండా దాగున్న వాటి జోలికి నేను రాను అన్నాడు చాలా ఇంటెన్స్గా చూస్తూ. నేను కాస్తంత బాధపడితేనే చూసి తట్టుకోలేక నీ ఇష్టంతో నీకు నువ్వుగా వచ్చి పెట్టావే ముద్దు, అక్కడే అప్పుడే గట్టిగా ఫిక్స్ అయ్యాని. నీ ఇష్టంతోనే నీ పర్మిషన్తోనే నీకు నువ్వుగా బెడ్ మీదకు నన్ను ఆహ్వానిస్తేనే నిన్ను నా సొంతం చేసుకోవాలని.
నీ ఇష్టంతో పెట్టిన ముద్దులోనే అంత ఇష్టం నా మీద చూపించావంటే, అదే నీ అనుమతితో నా కౌగిల్లోకి చేరావంటే ఇంకెంత స్వర్గంగా ఉంటుందో తెలుసా? ఆడదాన్ని బలవంతంతో కాదే, ఇష్టంగా తన పూర్తి అనుమతితో కలిస్తేనే ఆ మజా తెలుస్తుందని నాకు నిన్నే తెలిసింది అంటూ, కానీ వీటిని మాత్రం నా ఇష్టం వచ్చినప్పుడు ఇష్టం వచ్చినట్లు నా పంటి కింద నలుగుతాయి. దానికి నీ ఫీలింగ్స్తో పర్మిషన్తో పని లేదు నాకు అన్నాడు, ఆమె పెదవులను వేల మధ్య ఒత్తి పట్టుకొని. అతన్ని ఎలా అనుకోవాలో కూడా తెలియక ప్రశ్నార్థకంగా చూస్తుంది. ఒకటి మాత్రం చెప్పనా శైలు, నిన్న నువ్వు ఇచ్చావే కిస్, వా అస్సలు పోవట్లేదు మైండ్లోంచి. మళ్ళీ అలాంటి కిస్ ఎప్పుడు ఇస్తావు బేబీ అన్నాడు కొంటిగా చూస్తూ. చంపేసేలాగా చూసింది. ఓ అలాగైతే నిన్న నాకు తినిపించావే దట్ హాట్ అండ్ స్పైసీ సూప్, అది తాగితే ఇస్తావా అలాంటి కిస్ అన్నాడు అమాయకంగా ఫేస్ పెట్టుకుని. అతన్ని చేష్టలకు తన కోపం చప్పున చల్లారిపోగా పైకి కోపం నటిస్తూ లోలోన నవ్వుకుంది. నాకు అలాంటి కిస్ కావాలి బేబీ, ఎప్పుడు ఇస్తావు అని గారంగా అంటుంటే సీరియస్గా చూసింది. ఆమెను ఇంకా ఏడిపించడం ఇష్టం లేక కళ్ళలో ఆఖరిగా ఉండి జారాలని చూస్తున్న కన్నీటి బొట్టుని తన చేతి బొటన వేలుతో తుడుస్తూ ఆమెకు ఇంకా దగ్గరగా వచ్చి సూటిగా కళ్ళలోకి చూస్తూ, నువ్వు ఎప్పటికీ నా దానివే, నేను ఎప్పటికీ నీ వాడినే. మన మధ్య అడ్డు గోడలు కట్టాలని చూసావో నాలోని రాక్షసుని చూడాల్సి వస్తుంది నువ్వు. హార్డ్ టోన్తో సీరియస్గా వార్నింగ్ ఇచ్చి, ఆకలేస్తుంది ఏదైనా చేసి తీసుకురా, ఇందాక చేసావుగా ఇష్టంగా కాఫీని, అలాగే చెయ్యి అని ఆమె బుగ్గ మీద ముద్దు పెట్టి విజిల్ వేసుకుంటూ తన ఛాంబర్కి వెళ్ళిపోయాడు. అతను అన్న మాటలు మెదడులో చేరడానికి ఎక్కువ సమయం ఏమీ పట్టలేదు తనకు. ఎందుకంటే అతని క్లారిటీ అతనికి ఉంది. ఆమెను ఎలాగైనా సరే తన సొంతం చేసుకోవాలని, చేసుకుంటాను అని కాన్ఫిడెంట్గా అతనికి కళ్ళలో స్పష్టంగా తెలుస్తుంది. ఇప్పుడు క్లారిటీ లేనిది తనకు మాత్రమే. ప్రేమ కుటుంబం అనే త్రాసులో బేరీజు వేసి చూసుకుంటే తన ఫ్యామిలీనే చూపిస్తుంది తన మనసు. ఆటోమేటిక్గా ప్రేమ కిందనే ఉండిపోయింది. కానీ సాయి అతనిని తన మనసు పొరల్లో అట్టడుగున దాచేసింది. అది తీయడానికి తను ఒప్పుకోవడం లేదు. ఇంకా ఎంతసేపు ప్రయత్నించినా జరగని విషయాల గురించి ఆలోచించడం వ్యర్థమని తనకు తానే నిశ్చయించుకొని వెళ్ళి సింక్ దగ్గర ఫేస్ వాష్ చేసుకుని సాయి కోసం ఏమైనా తినడానికి ప్రిపేర్ చేయాలని ఫ్రిడ్జ్ ఓపెన్ చేసి చూసింది. ఎగ్స్ ఇంకా బ్రెడ్ కనబడటంతో వెంటనే స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి బ్రెడ్ని బటర్పై లైట్గా ఫ్రై చేసి ఎగ్స్ని మిగతా ఇంగ్రీడియంట్స్ వేసి 10 నిమిషాల్లో టేస్టీగా ఉండే బ్రెడ్ ఆమ్లెట్ని రెడీ చేసి టమాటో కెచప్తో వెజ్జీస్ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి గార్నిష్ చేసి ప్లేట్లో సర్వ్ చేసి జ్యూస్ గ్లాస్ కూడా ట్రేలో పెట్టి పట్టుకుని వెళ్ళింది. డోర్ నాక్ చేయబోతుంటే ఆల్రెడీ తన కోసమే వెయిటింగ్ అన్నట్టుగా స్ప్రింగ్ చైర్లో వెనక్కి వాలి కాళ్ళు ఇంకో చైర్లో పెట్టుకొని ఆరాంగా న్యాప్ వేశాడు సాయి. లోపలికి వచ్చిన ఆమె సాయిని చూసి అయ్యో అలసిపోయాడని ఓ తెగ ఫీల్ అయిపోయి ప్లేట్ టేబుల్ మీద పెట్టి డోర్ క్లోజ్ చేసి ఏసీ అంతా బయటకు పోవడంతో సాయి ఫేస్ మీద స్వెట్ పట్టడం చూసి ఏసీ ఆన్ చేసి సోఫాలో కూర్చుని వెయిట్ చేస్తుంది. హ్యాండ్స్ ఫోల్డ్ చేసుకుని నిద్రలో కూడా స్టైల్గా ఉన్న సాయిని చూసి బలుపు ఎంతలా ఉంటే మాత్రం నిద్రలో కూడా కాస్తంత ప్రశాంతతే లేదు ఫేస్లో అని తిట్టుకుంటూ రూమ్ అంతా చూస్తుంది. చాలా స్టైలిష్గా డిజైన్ చేసి రిచ్ ఇంటీరియర్తో చాలా అందంగా ఉంది ఆ గది అంతా. 2 నిమిషాలకు రూమ్ అంతా స్కాన్ చేసిన సాయి లేవకపోవడంతో ఆకలి అంటూ ఎలా నిద్రపోయాడు. పోనీ లేపితే అమ్మో వీడి మూతి చేతులు కుదురుగా ఉండవు, ఎందుకు వచ్చిన బాధ, లేచాక తీరిగ్గా తింటాడులే అని ఊరికే కూర్చోవడం ఇష్టం లేక కిందకు వెళ్ళింది. సర్వింగ్ సెక్షన్లో వాళ్ళతో కాసేపు మాట్లాడుతూ కస్టమర్స్ ఇచ్చిన ఆర్డర్స్ తీసుకుంటున్న శైలుని చూసి, ఏంటి శైలు కిందకు వచ్చావు, నీ వర్క్ అవర్ పైన కదా అంది పనిచేసే అమ్మాయి. పైన జరిగే గిల్లి గజ్జాలు చెప్పడం ఇష్టం లేని శైలు సాయి నిద్రపోవడం వల్ల తాను ఇక్కడికి వచ్చానని చెప్తే బాగోదని, అది సార్ ఏదో మీటింగ్లో ఉన్నారు, గంట వరకు బిజీగా ఉంటారంట, అందుకే నేను కొంచెం ఫ్రీ అవ్వడంతో ఇక్కడికి వచ్చాను అంది. అది సరే నీకు జీతం ఎంత అడిగింది ఆ అమ్మాయి. నాకు తెలిస్తే కదా నీకు చెప్పడానికి అని మనసులో అనుకుంటూ, తెలీదు గిరి అన్నయ్యను అడగాలి అంది. మాకైతే ఇది వరకు వచ్చే జీతం కన్నా పెంచి ఇస్తారంట ఈ మంత్ నుంచి అంది తను హ్యాపీగా ఫీల్ అవుతూ. అవునా అంటూ కస్టమర్స్ ఎక్కువగా ఉండటంతో ఆర్డర్స్ తీసుకుని వెళ్ళి సర్వ్ చేయడంలో బిజీ అయ్యారు. అయితే శైలు వచ్చిన టేబుల్ దగ్గర ఉన్న 4 అబ్బాయిల్లో ఒకడు ఇందాకటి నుంచి
శైలునే తినేసేలాగా చూస్తూ వాళ్ళ ఫ్రెండ్స్తో చెప్పి ఆమెని చూడమన్నాడు. సన్నగా వాలు జడతో కాటన్ చుడిదార్లో అందంగా ఒద్దికగా ఉన్న శైలుని చూస్తూ, రే మచ్చా ఆ పిల్లని చూడరా అన్నాడొకడు వస్తున్న శైలుని చూపిస్తూ. మిగతా ముగ్గురు చూస్తూ, సూపర్ ఫిగర్ మచ్చా, రంబలా ఉందిరా అన్నాడు ఆడు. రే రంభా ఊర్వశులు కూడా దాని ముందు దిగదుడిపేరా, దేవకన్యలా ఉందిరా అంటూ వంకరగా చూస్తున్నారు. శైలు వాళ్ళ టేబుల్ దగ్గరకు వచ్చి వాళ్ళు ఆర్డర్ ఇచ్చిన ఫుడ్ ఐటమ్స్ని పెడుతుంటే, ఏ పాపా నీకు ఎంత ఇస్తారు ఇక్కడ జీతం అన్నాడు ఒక అతను. శైలు సురుగ్గా చూసింది. అబ్బో సీరియసే అంటూ, ఏం లేదు, నువ్వు డబ్బు కోసమే కదా ఇక్కడ పని చేస్తున్నావు, అదే డబ్బు నీకు ఎంత కావాలంటే అంత ఇస్తాం. ఒక నైట్ మా అందరితో కలిసి గడిపావనుకో, నువ్వు ఇచ్చే సుఖానికి ఇంకా ఎక్కువే ఇస్తాం, వస్తావా అన్నాడు వ్యంగ్యంగా అసహ్యంగా మాట్లాడుతూ. శైలుకి కోపం వచ్చి చెయ్యి ఎత్తబోతుంటే పట్టుకున్నాడు ఇంకొకతను. ఏంటే అడిగితేనే కొట్టడానికి చెయ్యి లేపావు అంటూ జడను పట్టుకొని కిందకు గట్టిగా లాగాడు. తలంతా సూదితో గుచ్చినట్టయి నొప్పితో అరిచింది. శైలజ అరుపు విని అక్కడే ఉన్న గిరి పరిగెత్తుకుంటూ వచ్చాడు. సార్ ఏంటిది, అమ్మాయిలతో ఇలా ప్రవర్తిస్తే ఎలా సార్, తనని వదలండి అని నిదానంగా నచ్చచెప్పే ప్రయత్నం చేస్తున్నాడు. గొడవ పడటం ఎందుకని, రేయ్ నువ్వు పోరా, పోయి నీ పని చూసుకోపో అంటూ గిరిని వెనక్కి తోసేశాడు మూడోవాడు. గిరి పడిపోబోతూ టేబుల్ పట్టుకుని తమాయించుకున్నాడు. శైలు జడ పట్టుకున్నాడు. ఎంత పొగరే నీకు, మాట్లాడుతుంటే చెయ్యి లేపావు కదా అంటూ ఇంకా గట్టిగా జడను పట్టుకుని కిందకు లాగాడు. తలంతా నొప్పికి విలువెల్లాడింది శైలజ. అక్కడ ఉన్న వారంతా ఏదో వింతను చూసినట్టు చూస్తున్నారు కానీ ఎవ్వరూ వచ్చి ఆపడం లేదు వారిని. గిరి వాళ్ళని ఆపడానికి వస్తుంటే రెండోవాడు ఆవేశంగా ముందుకెళ్ళి అతని చెంప మీద కొట్టి భుజాన్ని ఫోర్స్గా నెట్టేశాడు. ఈసారి బలంగా తోసేయడంతో పట్టు తప్పి గిరి కింద పడిపోయే సమయంలో తనను పడకుండా పట్టుకున్నాడు వెనకే ఫోన్ మాట్లాడుతూ వస్తున్న సాయి. చైర్లో ఆరాంగా న్యాప్ వేస్తున్న సాయి ఫోన్ ఒక్కటేమని మోగుతుంటే మెలకు వచ్చి లేచి చూశాడు. ఆఫీస్ మేనేజర్ నుంచి కాల్. మాట్లాడుతూ మానిటర్లో కింద ఫ్లోర్లో శైలుని ఏడిపిస్తున్న ఆ బ్యాచ్ని చూస్తూ నొసలు చిట్లిస్తూ కిందకు వచ్చాడు. తనను పట్టుకున్నది ఎవరా అని చూసిన గిరికి అప్పటికే ఫేస్లో మారిన ఎక్స్ప్రెషన్స్తో సీరియస్గా ఉన్న సాయి కనబడేసరికి సార్ అన్నాడు కంగారుగా. అతని చెయ్యి పట్టుకుని లేపి చేతిలో ఉన్న ఫోన్లో కాల్ బ్యాక్ చేస్తానని కట్ చేసి పాకెట్లో పెట్టుకుంటూ వెళ్ళాడు ముందుకు. అప్పుడే శైలు జడను వదిలి నడుము మీద చెయ్యి వేసి పట్టుకోబోతున్న వాడి ఆ చెయ్యి ఆమెను తాకుతుందనగా వాడి చేతిని పట్టుకుని ఒక్కసారిగా వేళ్ళని పట్టుమని విరిచి వెనక్కి మెలేశాడు సాయి. వాడు అమ్మ అంటూ పెట్టిన చావు కేక అక్కడంతా రీసౌండ్ వస్తుంటే చున్నీ కాస్త పక్కకు జరిగి జుట్టు పట్టుకోవడంతో నొప్పికి కళ్ళలో నీళ్లు చేరి చూస్తున్న శైలుని కోపంగా చూసి, ఇక్కడికి ఎందుకు వచ్చావు సీరియస్ టోన్తో అడిగాడు చేతిలో ఉన్న అతని మణికట్టు దగ్గర గట్టిగా నొక్కుతూ. శైలు భయంతో వణుకుతూ కళ్ళు పెద్దవి చేసి చూసింది. అడిగేది నిన్నే, ఇక్కడికి ఎందుకు వచ్చావు, ఎవరు రమ్మన్నారు నిన్ను అంటూ అరిచాడు గట్టిగా. అప్పుడే ఇంకో ఇద్దరు సాయిని కొట్టడానికి మీదకు వస్తుంటే చేతిలో ఉన్న వాడి కడుపులో బలంగా గుద్దాడు. అంతే, వాడు కింద పడి గిలగలా కొట్టుకునేసరికి సాయిని కొట్టడానికి వస్తున్న మిగతా ఇద్దరు కాస్త కింద పడ్డ వాడి అరుపులు వింటూ ఆగిపోయారు అక్కడే. వాళ్ళు ఆగిన సాయి ఆగాలిగా. వాళ్ళందరినీ తుక్కుతుక్కుగా కొట్టి మక్కిలిరగదీసి హాస్పిటల్కి పార్సల్ చేయించాడు. గిరి అంటూ అరిచినట్టే పిలిచాడు గట్టిగా. సార్ అంటూ అక్కడికి వచ్చిన అతన్ని చూస్తూ, లేడీస్ స్టాఫ్ అందరినీ ఫ్యామిలీస్ ఉండే సర్వింగ్ సెక్షన్ దగ్గర డ్యూటీ వేసి ఇక్కడ జెంట్స్ని పెట్టు సీరియస్గా ఆర్డర్ వేసి పక్కన బిక్కుబిక్కుమంటూ నిలబడి చూస్తున్న శైలు చేతిని పట్టుకుని లాక్కుంటూ తీసుకెళ్లాడు పైకి. శైలుని చాంబర్ రూమ్కి బరబరా లాక్కొచ్చి విసురుగా సోఫాలో పడేశాడు. అతను విసిరిన ఫోర్స్కి సోఫా ఎడ్జ్ ముద్దాడింది ఆమె మోచేతిని. అబ్బా అంటూ రుద్దుకుంది. ఎవడెళ్ళమన్నాడే నిన్ను అంటూ చెయ్యి ఎత్తాడు కొట్టడానికి. కొడతాడేమోనని భయంతో మొహం మీద చేతులు పెట్టుకొని కళ్ళు మూసుకుంది. ఆమెను చూస్తూ ఎత్తిన చెయ్యిని దించి, ఎందుకు వెళ్ళావు, నేను ఇక్కడ ఉన్నానని మర్చిపోయావా, లేక వాడిదేందిలే అనే పొగరు చూపించాలని పోయావా అంటూ కాలిని సోఫా మీద పెట్టి ముందుకు వచ్చి అడిగాడు సీరియస్ ఫేస్తో. నువ్వు నిద్రపోతున్నావు, డిస్టర్బ్ చేయడం ఇష్టం లేక ఖాళీగా కూర్చోలేక వెళ్ళాను అని చెప్తుండగాని వాళ్ళ చేత ఒళ్ళును ఒత్తించుకోవడానికి వెళ్ళాను అంటావు అంతే కదా అన్నాడు ముందుకు వచ్చి కోపంతో.
సాయి అంది సీరియస్గా చూస్తూ. షటప్, మూసే నోరు అంటూ ఎర్రగా అయి కనబడుతున్న మోచేతిని చూసి కాస్త తగ్గి, నువ్వు ఇక్కడ నా కోసం మాత్రమే ఉన్నావని గుర్తుపెట్టుకో. నా పని కాకుండా ఈ ఫ్లోర్లో తప్ప ఇంకెక్కడైనా నిన్ను గాని చూశానో ఈసారి చెప్పను, అక్కడే కొడతాను అంటూ బెదిరించాడు వేలు చూపించి. వెళ్ళనింకా అంది క్యూట్ ఫేస్తో, అతన్ని కూల్ చేయాలని. కూల్ అయ్యాడు, అయినా పైకి సీరియస్గానే ఉంటూ, పో, నా కోసం ఏం తెచ్చావో అది పెట్టుపో అన్నాడు సీరియస్గా హ్యాండ్ వాష్ చేసుకోవడానికి వెళ్తూ. అమ్మయ్య అని ఒక నిట్టూర్పు విడిచి హాట్ ప్యాక్లో ఉన్న బ్రెడ్ ఆమ్లెట్ని ప్లేట్లో పెట్టి జ్యూస్ గ్లాస్ కూడా టేబుల్ మీద అరేంజ్ చేసి వెయిట్ చేస్తుంది. షర్ట్ స్లీవ్స్ని పైకంతా అనుకుంటూ పర్సనల్ రూమ్ నుంచి వచ్చిన సాయికి జుట్టుని పైకంతా ముడేసి పక్కనే ఉన్న మ్యాగజైన్ నిలబడే చదువుతున్న శైలుని చూస్తూ కళ్ళలో కోపం, ఒంట్లో చిరాకు ఎగిరిపోయి వెనకే వచ్చి హగ్ చేసుకున్నాడు తనని. చేతిలో ఉన్న బుక్ నేల మీదకు చేరగా తన చెస్ట్ని చుట్టేసిన సాయి చేతులకు ఫ్రీజ్ అయ్యి అలాగే నిలబడిపోయింది. రెండు చేతులతో వెనక నుంచి ఆమె నడుమును చుట్టేసి వీపున కిస్ చేస్తూ, ఏం చేశావు నా కోసం అన్నాడు కూల్గా. ఆమెకి నో సౌండ్. అతని స్పర్శకు. అడిగేది నిన్నేనే అంటూ మెడ వంపుల్లో పెదవులతో రాస్తుంటే, అది బ్రెడ్ అంటూ మాటలు తడబడుతూ వస్తుంటే టేబుల్ మీద ఉన్న ప్లేట్ని చూసి, ఓ బ్రెడ్ ఆమ్లెట్ చేసావా, పర్వాలేదు, నా కోసం ఆ మాత్రం ఆలోచించావు అంటూ షోల్డర్ మీద కిస్ ఇచ్చి ముడేసిన జుట్టుని చూస్తూ, ఇలా కూడా బాగున్నావు అంటూ బుగ్గన ముద్దు ఇచ్చి వదిలాడు తనని. ఊపిరి పీల్చుకుంటూ కొరకొరా చూస్తుంటే తన చేతిలో ఉన్న ఆమ్లెట్ పీస్ని ఆమె నోటికి అందించాడు. వద్దు నాకు అంది మొహం పక్కకు తిప్పేస్తూ. తింటావా తినవా అన్నాడు కాస్త వాయిస్ పెంచి. సచ్చినోడా తిట్టుకుంటూ చేతితో తీసుకోబోతుంటే షార్ప్గా చూసేసరికి నోరు తెరిచింది. ఆమె నోటికి పీస్ అందించి తను తిన్నాడు. టేస్ట్ బాగుంది అన్నాడు తింటూ. ఆమె ఫేస్లో చిన్న స్కార్ప్ వచ్చి మాయమైంది. సాయి మిస్ అయ్యాడు అది చూడటం. రుచికరమైన ఫుడ్ని ఆస్వాదిస్తున్నాడు. తాగడం తినడం పూర్తయింది. నాకు జీతం ఎంత ఇస్తారు అని అడిగింది సోఫాలో కూర్చుని. ఎంత కావాలేంటి సిస్టమ్ చూస్తూ అడిగాడు. ఇలా ఊరికే పని పాట లేకుండా వేలకు వేలు మీరిచ్చినా నాకొద్దు కానీ అంటూ ఆలోచించింది తనకు ఎంత కావాలో లెక్కలేస్తూ. సిస్టమ్ చూస్తున్న సాయి చూశాడు. గడ్డం కింద చెయ్యి పెట్టుకొని ఓ ఆలోచిస్తుంటే సేమ్ యాంగిల్లో కూర్చున్న సాయి కూడా చూస్తున్నాడు ఆమె హావభావాలను. అందంగా నవ్వుతూ, నాకు నెలకు 10,000 కావాలి అంటూ లేచి నిల్చుంది. ఎందుకు అంత మనీ అన్నాడు వస్తున్న నవ్వుని ఆపేసి. చెప్తాను అంటూ టేబుల్ దగ్గరకు వచ్చి, నా హాస్టల్ ఫీ, ఇంకా ఆటో బస్ ఛార్జెస్కి, ఇంకా అంటూ నా బుక్స్కి ఖర్చులకి పోను, మిగతాది నా ఫ్యామిలీ కోసం సేవ్ చేయాలి. అందులోనూ మీ అప్పు కూడా తీర్చాలి. అయినా పర్వాలేదు, సేవ్ చేసుకుని కట్టేస్తాను. కాబట్టి నాకు నెలకు 10,000 చాలు. ఇక్కడ 2 గంటలే కదా పని చేస్తున్నాను అంటూ ఆగి, అస్సలు పని కూడా కాదుగా, ఊరికే కూర్చుంటున్నాను. కాస్త మెస్సీగా ఉన్న టేబుల్ని చూసి, అంతా వింటూ ఊరికే ఎక్కడ కూర్చుంటున్నావు, నా కోసం ఫుడ్ చేసి తీసుకొచ్చావుగా అన్నాడు తదేకంగా ఆమెనే చూస్తూ. పరాయి వాళ్ళ కోసం చేస్తే పని అవుతుంది కానీ నీ కోసం చేస్తే పని ఎందుకు అవుతుంది? టేబుల్ని నీట్గా సర్దుతూ నార్మల్గానే అనేసింది. కమ్మగైన్ అన్నాడు ఆశ్చర్యంగా. అంది తలెత్తి చూసి తను ఏమన్నదో గుర్తులేనట్టుగా. ఇప్పుడు అన్నావుగా, మళ్ళీ అను ఒకసారి అంటుంటే, నేనేమన్నాను అంటూ అని ఆలోచించేసరిగ్గాని తెలియలేదు తనకి తను ఏమన్నది అని. మనసులో, బాబోయ్ ఏంటి నేను ఇలా మాట్లాడేస్తున్నాను, ఇప్పుడు ఈ శాడిస్ట్ కాడు పట్టేసినట్టు ఉన్నాడు నా మాటని, ఎలా చూస్తున్నాడు, ఇప్పుడు నేనేం చెప్పాలి అని లోపలే భయపడుతుంటే చైర్లోంచి లేచి శైలు ముందుకు వచ్చి, ఏదో అన్నావుగా, ఇంకోసారి అంటే విని క్లారిఫై చేసుకుంటాను అని దగ్గరగా వచ్చి నిల్చున్నాడు. క్లారిఫైనా దేనికి అంది. దేనికో తర్వాత చెప్తా గాని ముందు ఏమన్నావో చెప్పు అన్నాడు యాటిట్యూడ్ లుక్తో. నేనేమన్నాను? పని చేయడానికి వచ్చాను కాబట్టి మీ పని పరాయి వాళ్ళకి చేసినట్టు చేయలేను, జీతం ఇస్తున్నారుగా అందుకే అలా అన్నాను అంది ఎటో చూస్తూ. తిక్కగా మాట్లాడటం ఎప్పుడు నేర్చుకున్నావు? తననే సూటిగా చూస్తూ అన్నాడు. ఓయ్ నేనేం తిక్కగా మాట్లాడటం లేదు, ఉన్నది చెప్తున్నాను అంతే. నువ్వు జీతం ఇచ్చే యజమానివి, నేను కూలీ తీసుకునే పనిదానిని అంటూ ఉండగానే ఆమె దవడ పట్టుకుని, పళ్ళు రాలిపోతాయి కొట్టానంటే, ఇంకోసారి జీతం, ఓనరు, కూలి పని అని అన్నావో అంటూ చాలా సీరియస్గా చెప్తూ ఆమె కళ్ళలోకి సూటిగా చూశాడు. ఇంతకు ముందులా ఆ కళ్ళలో కోపం, అసహ్యం లేవు ఇప్పుడు.
అతను తెలుసుకోలేనివి, ఆమె చెప్పలేనివి ఎన్నో మూగ భాషలు ఆమె కళ్ళలోనే కనబడుతుంటే ఫర్ ది ఫస్ట్ టైం డిస్టర్బ్ అయ్యాడు సాయి. 2 మినిట్స్ అయినా ఇద్దరి చూపులు దూరం అవ్వలేదు. ఏమైంది నీకు? ఎందుకు అలా చూస్తున్నావు? ఏం చెప్పాలనుకుంటున్నా నాకు? అడిగాడు చూస్తూనే. నా మనసులో ఏముందో నా కళ్ళలో కనబడుతుందారా నీకు? ముద్దుగా మురుస్తూ తిట్టుకుంది మనసులోనే. వెంటనే అతని నుంచి చూపుని తిప్పేసి పక్కకు వెళ్తుంటే చెయ్యి పట్టుకొని ఆపి, ఏదో దాస్తున్నావు కదా నా నుంచి? స్ట్రైట్గా అడిగాడు.